నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. 2026వ సంవత్సరం మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? వారికి వాహన యోగం లేదంటే గృహ యోగం ఉందా? ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు, తులారాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. తులారాశి అనగానే మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి అనగానే త్రాసు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో నీతి నిజాయితీగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. చాలామంది మీరు చూసుకుంటే చీఫ్ జస్టిస్ కానివ్వండి, హైకోర్టులో జస్టిస్ కానివ్వండి, హైకోర్టులో పనిచేసిన వాళ్ళకి ఎవరైనా సరే, మెయిన్ కోర్టుకు సంబంధించిన ఎవరు ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఎక్కువగా తులారాశి వాళ్ళు అంటే తులారాశి వారే లాయర్లు అవుతారండి. అలాగే తులారాశికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తులారాశిలో శని ఉచ్చలో ఉంటాడు. శని మొత్తం ఈ ఈ జస్టిస్కి, ఈ కోర్టుకి, ఇవన్నిటికీ అధిపతి శని అండి. అందుకే శని బ్లాక్ కలర్ చూడండి, అందుకే బ్లాక్ కోట్ వేసుకుంటారు వాళ్ళు. ఎక్కువగా దానికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనమాట. శని చాలా బాగుంటేనే మీరు కోర్టులో జాబ్ రాగలుగుతుంది అనమాట. సో తులా రాశిలో శని ఉచ్చలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. తులా లగ్నం కానీ తులా రాశి కానీ. అందుగురించి అంటే వీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం. ఏ వస్తువైనా చూడండి, వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండాలంటారు. అది ఎవరైనా జరిపినా కూడా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. సో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలన్నమాట. సో అలాగే నీతి నిజాయితీగా ఉంటారు సాధారణంగా. అలాగే తులారాశి అధిపతి శుక్రుడేడు కాబట్టి ఎక్కువగా కళలు, అలాగే సినిమా రంగంలో వాళ్ళు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తులారాశి కానీ తులా లగ్నం కానీ, ఇటు సినిమా రంగం కానివ్వండి, ఇటు కోర్టు వెంపు కానీ జాబ్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరికి ఇష్టమైన దేవుడు వచ్చేసి ఆంజనేయ స్వామి, శివుడు అండి. సో ఈ దేవుడిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ దేవుడిని ఎక్కువగా పూజిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది కూడా. ప్రస్తుతం వీరికి ఏంటంటే గురువు, శని, రాహు, కేతులు అన్నీ కూడా బలాలు ఎక్కువగా ఉండడం వల్లనే మీరు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షూరిటీస్ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. ఇంట్లో ఆరోగ్యం, ఆయుష్, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా తులారాశికి యోగకారకుడైన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సో 6వ స్థానంలో ఉన్నందుకు శని ఇంకా బాగుంటాడు. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే శాలరీ హైక్ ఉండడం, అలాగే ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం అనేది జరుగుతాయి. అలాగే విద్యార్థులకు పట్టిందల్లా బంగారం, విద్యార్థులకు మంచి ర్యాంక్ సాధించడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధించడం. సో అటు పీజీ చేయనివ్వండి, సో ఇటు ఎంసెట్ కానివ్వండి, నీట్ కానీ, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా వీళ్ళు మంచి ఫలితాలను సాధిస్తారు. ఫారిన్ వెళ్ళి కూడా చదువుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే ఈ ఉన్న ఊర్లో కాకుండా వేరే స్టేట్లో అయినా మంచి యూనివర్సిటీలో
మంచి కాలేజీలో వాళ్ళకి వచ్చి తప్పకుండా వాళ్ళు జాయిన్ అవుతారు. సో అత్యద్భుతంగా ఉంది చెప్పవచ్చు ఈ తులారాశి వారికి. అయితే వాహనాలు కొనే యోగం కూడా ఉందనుకోవచ్చా? ఆ, భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనం ఎవరైతే లేదో వాహనం కొనాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఒక వాహనం ఉంటే కూడా 2 వీలర్ అవ్వచ్చు, అది 4 వీలర్ అవ్వచ్చు, తప్పకుండా వాహనం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గృహయోగం ఉందంటారా గురుగారు? అంటే మన ప్రతి 12 ఏళ్ళకి 2 సంవత్సరాలు మనకి గృహయోగం ఉంటుందండి. సో ప్రస్తుతం తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. ఈ నెల లోపల ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి చాలామంది కొనే ఉంటారు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో. సో మీరు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా గృహం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొంటారు, అలాగే గోల్డ్ కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తులారాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ మాసం అంటారు, అవును, సందేహమే లేదు. 100%. మరి వీరు ఏ దేవాలయాలను సందర్శించాలా, ఏమైనా పూజలు చేయాలా? అంటే పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అంటే రాహుకి మెయిన్గా 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మడికి దానం ఇస్తే మంచిది. అలాగే రాహు ఉన్నందుకు అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏ అమ్మవారైనా పర్లేదు, అష్టోత్తరం చదివితే మంచిది. అలాగే ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రతి శుక్రవారం వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. సో తెలుసుకున్నారు కదండి, తులారాశి వారు ఈ మాసంలో వాహనాలు, గృహాలు కొనుగోలు చేయొచ్చు. చక్కని పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం మీకుంటే అంతా మంచి జరుగుతుందనడంలో సందేహమే లేదు. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. నమస్కారం. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.